వర్గల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో పాల్గొనడానికి వచ్చినటువంటి కనకయ్య గారు దురదృష్టవశాత్తు ఆ రోజు మరణించడం జరిగింది. సో ఆ రోజు మా పార్టీ నాయకులు గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మండల నాయకులందరూ కూడా వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ రోజు తప్పకుండా పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారే స్వయంగా ఆ కుటుంబానికి ఈరోజు 5 లక్షల రూపాయల చెక్కు పంపడం జరిగింది. సో కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మేము ఆ 5 లక్షల రూపాయల బీఆర్ఎస్ పార్టీ చెక్కును వారి సతీమణికి మేము అందించడం జరిగింది. అంతటితోనే కాదు, ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా కాపాడుకుంటాం. నిజానికి రజతోత్సవ సభ ఎంతో ఘనంగా జరిగింది. దురదృష్టవశాత్తు తమ్ముడు ఒక్కడు చనిపోవడం మాకెంతో బాధ కలిగింది. అయితే ఆ కుటుంబానికి రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారి పిల్లల్ని రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించడమే కాదు, భవిష్యత్తులో ఆ కుటుంబ సభ్యులను కూడా పార్టీ సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటుంది. కేసీఆర్ గారు కూడా అదే చెప్పిండ్రు, స్వయంగా వెళ్ళి చెక్కు ఇవ్వండి, మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి, మళ్ళీ తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫర్దర్గా కూడా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని వాళ్ళ పిల్లలకు, తల్లిదండ్రులకు, భార్యకు ధైర్యాన్ని ఇవ్వమని చెప్పి కూడా కేసీఆర్ గారు చెప్పారు.